61వ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ఈ 61వ కీర్తన దావీదు 2 సందర్భాలను రాసి ఉంటాడు. ఖచ్చితమైన కన్ఫర్మ్ గా చెప్పలేము. 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటేమో అబ్షాలోము తన రాజ్యాన్ని, దావీదు రాజ్యాన్ని ఊడబీక్కున్నప్పుడు రాసి ఉంటాడు అనేది ఒక మాట. 2 సౌలు తనని తరుముతున్నప్పుడు రాసి ఉంటాడు అనేది ఒక మాట. సౌలు తనను తరిమి ఉంటాడు, అలా ఆ టైంలో దావీదు ఈ కీర్తన రాశాడు అనడానికి ఆధారం 61వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఇక్కడ చదవండి ఒకసారి 6వ వచనం. రాజునకు గడుచునుగాక. అంటే ఇక్కడ రాజు దీర్ఘాయువుతో ఉండాలి. రాజుకు నువ్వు కృపాసత్యాలు 7వ వచనం. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించునుగాక, అతన్ని కాపాడుటకై. రాజైన సౌలును తను పారిపోతూ ఆ గుట్టకి ఈ గుట్టకి విశ్రాంతి లేకుండా తరమబడుచున్నప్పటికీ దావీదు రాజైన సౌలుని ఒక నీతిమంతునిగానే, ఒక అభిషక్తునిగానే ఎంచి దీవిస్తాడు. తను సౌలుని చంప సమీపంగా ఉండినా గాని ఆ వస్త్రపు చెంగు ఒకటి తీసుకొని, రాజా నువ్వు నీతిమంతుడవు, నేను నీ దృష్టికి నీతిమంతుడినే కదా, నా దేవుడు అభిషేకించిన వానిని నేను ముట్టి వానికి నేను కీడు తలపెట్టను అని చెప్పేసి సౌలును చంపకుండా వస్త్రపు చెంగు మాత్రం చిన్న ముక్క కట్ చేసుకొని వెళ్తాడు. ఆ భాగంలో మనకి ఏమర్థం అవుతుందంటే, తనను చంపు వారిని కూడా ప్రేమించిన వాడు దావీదు. తనను తరుముతున్న వారిని, తనను చంప ప్రయత్నిస్తున్న సౌలు తన చేతికి చిక్కేంత దగ్గరలో సమీపానికి వచ్చినా కూడా ప్రేమ చూపిస్తున్నట్లుగా ఉంది. సో ఆ మాటను బట్టి ఈ 6-7 వచనాల్లో రాజునకు దీర్ఘాయువు కలుగును గాక అని ఉంది కదా, ఆ మాట దావీదు సౌలుని గురించి మాట్లాడుతున్నాడేమో అనే ఒక అర్థం వస్తుంది. అందుకే ఇది సౌలు తనని తరుముతున్న కాలంలో దావీదు రాసిన కీర్తన అని చెప్తారు. 2వ మాట ఏంటంటే, అబ్షాలోము తన రాజ్యాన్ని ఊడబెరుక్కున్నప్పుడు దావీదు కొండల తట్టు పరిగెట్టి కొండల మీదకి పారిపోతాడు. అబ్షాలోము సింహాసనం తీసుకొని రాజ్యంలో సగభాగం తన వైపు తిరుపుకొని దావీదును ద్వేషించి దావీదును తరుమ ప్రయత్నించినప్పుడు తన కొడుకు తనని తరుమకుండా, ఆ కష్టం కొడుకుకి ఇవ్వకుండా తనే పరిగెడతాడు పర్వతాల వైపు. పాదాలకి చెప్పులు కూడా లేకుండా, ఒక మంచి ఆధారం కానీ, నివాసం కానీ, వస్త్రం, ఆహారం కానీ ఇవేం లేకుండా కట్టుబట్టలతో బయలుదేరుతాడు. ఆ టైంలో 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నా ప్రాణం తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అంటే అక్కడ ప్రాణం తల్లడిల్లిపోయినది దావీదు ప్రాణం. ఎందుకంటే సొంత కన్న కొడుకు తన మీద రాజ్యం మీద విరోధంగా లేచినప్పుడు నా ప్రాణం తల్లడిల్లిపోయింది. ఇంత భారమైన, అప్పుడు కొండలు ఎక్కుతూ ఉన్నాడు దావీదు, ఇంత భారమైన మనస్సుతో నేను ఈ కొండలు ఎక్కలేను, ఇంత బాధని నేను ఎక్కలేను, నా వల్ల కాదు అని వేదనను వ్యక్తపరుస్తున్న కీర్తనగా చూస్తాం. ఏది ఏమైనా ఈ 8 వచనాల్లో దావీదు మనస్సును మనం ఆలోచించినట్లయితే దావీదు చాలా అలసిపోయాడు, చాలా సొమ్మసిల్లి ఉన్నాడు, చాలా భారంగా, చాలా వేదనతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా ప్రతి వచనంలో కూడా ఓ ప్రార్థన కనపడుతుంది చూడండి. 1వ వచనం, దేవా ఆలకింపుము, చెవియొగ్గుము. 2 లాస్ట్ లైన్లో బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. లాస్ట్ మళ్ళా దాని క్రింద లైన్, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. 3వ వచనంలో నువ్వు ఆశ్రయంగా ఉన్నావు, బలమైన కోటగా ఉన్నావు. 4 నేను దాక్కుంటాను, నీ గుడారంలో నివసిస్తాను. 5లో నువ్వు అంగీకరించి ఉన్నావు, నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు. 6లో దీర్ఘాయువు కలుగజేయు, సంవత్సరాల తరతరాలు ఉండేటట్లుగా చేయు. 7లో నీ సన్నిధిని నిరంతరం నివసించాలి, కాపాడబడుటకు కృపాసత్యములు నియమించబడాలి. ఈ మాటలన్నీ కూడా ఒక లాస్ట్లో
మొక్కుబడులు చెల్లించినట్లు నీ నామం కీర్తిస్తాననే మాట తప్పించి మిగిలిన 7 వచనాలు కూడా దావీదు హృదయంలో ఎంతో భారంతో రాసిన మాటలు అన్నమాట. ఇవి చెప్పాను కదా, అలిసిపోయి చాలా కృంగిపోయి చాలా సొమ్మసిల్లి నేను ఎక్కలేనయ్యా, ఎంత భారమైన బాధ్యత నా వల్ల కాదు, నా మనస్సు తట్టుకోలేదు, నా హృదయం నా చేత కావట్లేదు, కానీ నువ్వే ఎక్కించు. అది మాటల్లో వివరించలేని భారం, అది మాటల్లో చెప్పలేనంత బాధ. అది అలసిన వారి ప్రార్థన. ఈ 61వ కీర్తన అలసిపోయిన కీర్తన. మిగిలిన కీర్తనల్లో పాడుతూ లేదా మాట్లాడుతూ లేదా కీర్తిస్తూ బలం పుంజుకునేవాడు. కానీ ఈ అధ్యాయంలో ఈ రాగం, ఈ 61వ రాగం ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినదే కానీ ఈ రాగంలో ఈ 61వ రాగం ఆ ట్యూన్ అండ్ కంపోజింగ్ లో దావీదు హృదయము పగిలిపోయి హృదయము చింపబడినదిగా నరాలలో వణుకు పుడుతున్నట్లుగా చాలా వేదనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. 2వ వచనమే మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. 2వ వచనం, నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. అంటే తను 17 ఏళ్ల ప్రాయంలో అభిషేకం అయితే పొందుకున్నాడు. నువ్వు నా రాజ్యంలో నా స్వాస్థ్యానికి రాజుగా ఉండాలి అని అభిషేకం అయితే పొందుకున్నాడు. కానీ తన తల మీద అభిషేక తైలం పోయబడిన క్షణం మొదలుకొని క్షణం తీరికలేదు. దేశమంతా కూడా 12 గోత్రాల వారు ఒక్క బాలుడు యవ్వనస్తుని కోసం తరుముతా ఉన్నారు. ఓ సామాన్యులా తరుముతుంది. ఎవరో ఒకళ్ళు ఇంట్లో దాక్కోవచ్చులే, ఏ గోత్రపు వారి ఇంట్లోనో దాక్కోవచ్చులే అని అంటే కాదు. రాజు తన సైన్యాన్ని పంపించి ఇంటింటిని సోదా చేస్తున్నాడు. అప్పుడు ప్రాణం ఎలాగుంటది? తనే ఒక అన్సెటిల్డ్ పర్సన్ దావీదు. తనే ఒక అన్సెటిల్డ్ మీన్స్ అస్థిరమైన మనసు కాదులే, అస్థిరమైన జీవితం. అభిషేకం లేదా? ఉంది. ఆత్మ లేదా? ఉంది. వాక్యం లేదా? ఉంది. దేవుని సన్నిధి లేదా? సమృద్ధిగా ఉంది. కానీ వీటన్నింటి చేత కావలిగా పొదిగింపబడుతున్నాడు. కానీ ఆత్మలో మాత్రం నెమ్మది లేదు. అదెంతో భయంకరమైన వేదన. ఆలోచించండి. ఏం దావీదు, నీకు వాగ్దానాలు లేవా అని అంటే ఉన్నాయి. లేకేమే? ప్రమాణాలు లేవా దావీదు అని అంటే ఉన్నాయి. మీకంటే నాకు ఎక్కువ ఉన్నాయి. నా పరిశుద్ధత తోడని వాగ్దానం చేశాడు, నా జీవము తోడని వాగ్దానం చేశాడు. మరి ఎందుకు దావీదు నీ ప్రాణం తలడెల్లుతుంది? ఎందుకంత కృంగిపోతున్నావు? నేను మనిషినేగా అంటాడు దావీదు. నేనేమన్నా ఊడిపడ్డానా? నేను మనిషినేగా. దేవునితో నడిచే వ్యక్తికి గమనించండి, సత్యం ఎప్పుడైతే మనం సత్యములో నడవ ప్రయత్నిస్తామో కరెక్ట్గా ఆ సత్యం మీదన దెబ్బ కొడుతుంది అపవాది. ఇంకా మరెక్కడ దెబ్బ కొట్టదు. నువ్వే విషయంలో సత్యంగా ప్రవర్తిస్తుంటావో ఆ పర్టికులర్ పాయింట్ మీద దెబ్బ కొడుతుంది అపవాది. ఎందుకనంటే నిన్ను దాని నుండి తప్పించాలని. మరి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఊరక పక్క నుండి చేతులు వెనకాల ఇట్లా కట్టుకొని చూస్తా ఉంటాడా అని అంటే కాదు. లుక్ ఎట్ మై సన్, లుక్ ఎట్ మై డాటర్, ఏం చేస్తావు నువ్వే చూడు అని అపవాదిని రెచ్చగొడుతుంటాడు దేవుడు. మనకేమనిపిస్తుంది అంటే కృప కనపడట్లేదులే, నాకు తెలుసు దేవుడు నన్ను విడిచిపెట్టాడు. పరిస్థితులు చూడడానికేమో నాశనకరంగా కనపడతా ఉంటాయి. కృప అణచివేయబడినట్లుగా కనపడుతుంది, ప్రేమ అణచివేయబడినట్లుగా కనపడుతుంది. కానీ మండాల్సిన చోట మండుతుంది. అది అపవాదికి కనపడదు. ఒక్కోసారి అది మనకు కూడా కనపడదు. ఈ పోరులన్నింటినీ కృప అణిచేస్తుంది. ఈ కృప అణచివేయబడినట్టు అపవాది మనకు చూపిస్తుంది. నా మాట అర్థమవుతుందా? అణిచేసేదెవరు? అణిచివేసేదెవరు? యుద్ధాలని, పోరాటాలను అణిచివేసేది కృప. అణిచివేసేదెవరు? ప్రేమ. కానీ మనకు కనపడేది ఏంటి?
ఆ ప్రేమ అణిగిపోయినట్టు కనపడింది, ఆ కృప అణిగిపోయినట్టు కనపడింది. కానీ నో, ప్రేమ అణిచివేయబడదు. ఓ దీర్ఘకాల ప్రేమను అనప సామర్థ్యం కలిగింది అపవాది. తర్వాత పుట్టింది కదా అది, దానికంటే మనం పుట్టే మొదట మనమే పుట్టాం దేవుని ఆలోచనలో. అయితే దావీదు అంటాడు, నేను తల్లడిల్లిపోతున్నాను. సాధారణ మనిషి తట్టుకోలేడు ఆ వేదన, సాధారణ మనిషి భరించలేడు ఆ వేదన, అనుభవించలేడు ఆ వేదన. అందుకని నేను అనుభవించగలుగుతున్నాను కదా, నేను గ్రేట్ అంటే కాదు. ఒకటి జ్ఞాపకం చేసుకోవచ్చు, ఏంటంటే దేవుడు నీకు ఆ కృప ఇచ్చాడు, దేవుడు నిన్ను అలా నడిపిస్తున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడం తర్వాత సంగతి, తట్టుకోలేక మనమే విడిచిపెట్టేస్తాం కయీనులాగా. జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఉదయకాల సమయంలో, నా ప్రాణం తల్లడిల్లగా బూదిగంతముల నుండి నేను నీకు మొర పెడుతున్నాను. మాట చదవండి ఒకసారి. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, from the ends of the earth will I cry unto thee. When my heart is overwhelmed, lead me to the rock that is higher than I. నా కంటే మాట ఉంది కదా యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక. దేవుని మాటలు మనల్ని ఎంత బలపరుస్తాయో, నేను సమయోచితమైన మాటలు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడు, అంటే మన హృదయాన్ని మించినవాడు ఆయన. మన హృదయాన్ని, మనకెందుకు భయము? మించిన హృదయం గలవాడు, మన హృదయము కంటే అధికుడు. అందుకే విశ్వాసంతో మొరపెడుతున్నాడు దావీదు. బూదిగంతములకు నేను చెదరగొట్టబడితే ఏమి, అక్కడి నుండి నేను నీకు మొరపెడతా, నువ్వు వింటావు. నన్ను ఎక్కించుకోండి మీదకి, నన్ను ఎక్కించు. నేను నీకు మనవి చేస్తున్నాను, నేను నీకు మొరపెడుతున్నాను. ఎప్పుడు ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మనలో నుండి వస్తుంది అని అంటే, మనం నిజంగా దేవుని ఎరిగినప్పుడు వస్తుంది. సంపూర్ణంగా దేవుని ఎరిగినప్పుడు. నేర్చుకోవాలి దేవుని గురించి, ఆయన స్వభావం గురించి నేర్చుకోవాలి. కృప ఏంటి, కటాక్షం ఏంటి, అవి తెలియకపోతే మన అనుదిన జీవితంలో కుంటుపడతాం, మనం తొట్టురులుతుంటాం, మనం తడబడుతూ ఉంటాం. మనం అది తెలుసుకోవాలి. కటాక్షం ఎంతవరకు ఉంటుంది, ఎంత విస్తీర్ణంగా ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, ఎంత ఎంత అధికంగా మన మీద ఉపయోగించబడుతుంది, ఎప్పుడు ఉపయోగించబడుతుంది, అవి తెలిస్తే ఏదైనా రాని జీవితంలో, ఏదైనా ఎదురవ్వని, ఎలాంటిదైనా ఎదురుపడి మనకెందుకు, మన హృదయం కంటే. నమ్ముతారా నీ హృదయం కంటే దేవుడు అధికుడై ఉన్నాడని? నమ్ముతారా? నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. తల్లడిల్లుట అనే మాట, ఆ మాట హిబ్రూలో, దాని మూల భాషలో మనం ఆలోచన చేస్తే హృదయము వణికిపోవడం, లిటరల్గా అల్లాడిపోవడం, హోవరింగ్ అన్నమాట. లిటరల్గా వణికిపోవడం. ఎందుకు భయము అని అంటే 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను వారలారా అసహ్యించుకొనుడి, భక్తుల ప్రాణాలను కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతాడు? దేవుడు మనము వేరు కాదు, దేవుడు మనము వేరు అనుకున్నంత వరకు మన జీవితము దేవునికి వేరుగానే ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు మనము ఒకటిగా గ్రహించగలుగుతామో, నా జీవితం, దేవుని ప్రాణం, నా ప్రాణం ఒక్కటే అని గ్రహిస్తాం. మనం ఎవరి ప్రాణం కలిగి ఉన్నాం? అవునా? దేవదూతల చుప్పను ఊదారా, దేవుడు ఊదాడా జీవవాయువుని? ఇప్పుడు మీరు పట్టుకొని చూడండి, మీ ఊపిరి ఎవరిదో? దేవుందేనా? గ్యారంటీయా? దేవదూతది కాదా? ఆ లూసిఫర్ది కాదా? ఆ ఏదైనా తోటలో ఉన్న గాలి కాదా? కాదా? మరి దేవుని ప్రాణము
నీ ప్రాణము ఒక్కటైనప్పుడు నీ హృదయంలో ఉండేదెవరు? హృదయము అనే పదానికి మూల భాషలో లెబాబ్ అనే హీబ్రూ వర్డ్. లెబాబ్ హృదయము. ప్రేమ అంటే హీబ్రూలో హవ్వా. ఈ రెండు కూడా ఒక ఎక్స్ప్రెషన్. వాటికి ఒక సౌండ్ లేదు, ఒక 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 పదం లేదు, కానీ అవి ఒక ఎక్స్ప్రెషన్. హృదయము ప్రేమ రెండు కూడా ఏకీభవించినవి. దేవుని హృదయము మన హృదయము కూడా అలాంటిదే. మనం ఏకీభవింపబడిన వారము. మన హృదయం గడగడ గడగడ వణికేటప్పుడు దేవుని హృదయం కూడా వణుకుతుంది. ఇద్దరి ప్రాణం పెనవేసుకుని ఉంది కదా. శరీరం అయితే వేరుగా చేశాడు కానీ ఆత్మను అలా చేయలే. నేను ఉండలేను నీకు దూరంగా, నేను ఉండలేను నీకు వేరుగా, నా ఊపిరే నీలో నింపేస్తా, నువ్వేమైనా చేసుకోపో. శరీరం నీకు ఒక సపరేట్ రూపం ఇచ్చానులే కానీ ఆత్మ మాత్రం నాదే ఉండాలి నీలో, నా ప్రాణమే ఉండాలి నీలో. నువ్వు టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు, తల్లడిల్లొద్దు, నా ప్రాణమే ఉండాలి నీలో. ఇప్పుడు మనలో ఉన్నది ఎవరి ప్రాణం? అందుకే దేవుని ఎరుగని వారు కూడా, దేవుని విశ్వసించని వారు కూడా ఫలానా సందర్భాల్లో దిక్కులేక లేదా బాగా ఇరుకులో ఉండినప్పుడు దేవా నన్ను రక్షించు అని అంటే ఆ మాట వింటాడంట దేవుడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తిలో ఉన్న ప్రాణం ఆయనదే. కాబట్టి ఎంత మారుమూల ప్రాంతంలో ఉండినా నీ భాష దేవునికి మనుషులకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ భాషలో ఉండిన ప్రాణం ఆయనది. కాబట్టి ఎక్కడున్నా కానీ ఆ ప్రాణాన్ని గుర్తుపడతాడు ఆయన. ఆ ప్రాణం వణికిపోవడం, ఆ ప్రాణం తలడెల్లడం హి కెన్ సీ. ఆ వ్యక్తి నమ్మినవాడు కావచ్చు, నమ్మనివాడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, నేరస్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఒక్కసారి దేవా అని అలా పిలిస్తే మాత్రం మనసులో పలికేంత మూగవారైతే పలుకుతారా? లేదు కదా. వారి హృదయంలో అట్లా మనసులో ఎవరైనా ఉంటే బాగుండు, నన్ను విడిపించడానికి, నన్ను రక్షించడానికి అనుకొని జస్ట్ అలా మనసులో ఆలాపన కలిగితే పరలోకములో ప్రతిధ్వనిస్తుంది ఆ స్వరం. ఎందుకో తెలుసా? దేవుని ప్రాణము ఈ భూమి మీద కదిలాడుతూ ఉంటుంది. దేవుని ప్రాణము భూమి మీద కదిలాడుతూ ఉంటుంది. అంత ఐక్యపరచబడిందండి మన ప్రాణం దేవునితో. నీ ప్రాణం దేవునితో అలా ఏకీభవించినదని నువ్వు చూడగలవా? ఎప్పుడైతే అలా చూస్తావో నీ జీవితం మీద నీకు భయం ఉండదు, నీ విశ్వాసం అధికమవుతుంది. ఎప్పుడైతే అలా గ్రహించగలుగుతామో నా ప్రాణము దేవుని ప్రాణం ఒక్కటే, నా ప్రాణం దేవుని ప్రాణము ఒక్కటే, నా ప్రాణం దేవుని ప్రాణం ఒక్కటే, నా ప్రాణం దేవుని ప్రాణంతో ఏకీభవించినది అని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో నీ ప్రార్థన కానీ, నీ విశ్వాసం కానీ, నీ భయం కానీ అన్ని చేంజ్ అయిపోతాయి. ఎప్పుడైతే నా జీవితం నాదిలే, నా ప్రాణం నాదిలే, దేవుని ప్రాణం దేవునిదిలే అని నిన్ను నీవు విడదీసేసుకుంటావు చూసావా, అప్పుడు దేవుడు ఏం చేయలేడు. బాధపడుతుంటాడు ఆయన. మరలా నువ్వు ఆయన వైపు మళ్ళుకునేంత వరకు వెయిట్ చేస్తాడు. విడిచిపెట్టలేడు, ప్రాణం వదులుకోలేడు ఆయన. ఎంతైనా కొట్టొచ్చు, నిన్ను ఎంతైనా గాయపరచొచ్చు, కానీ ప్రాణం మాత్రం వదిలేయలేడు. ఎందుకంటే ఇక్కడ ప్రాణం పోయిందంటే అక్కడ ఒకటి చచ్చిపోతే మరొకటి తన్నకలాడి చచ్చిపోతుందంట. అంటే ఊపిరి దేంట్లో ఉన్నట్టు, ప్రాణం దేంట్లో ఉన్నట్టు, ఏ పాములో ఉన్నట్టు? మీరు కవల పిల్లల గురించి, ఒకే గుండె కలిగిన బిడ్డలని గురించి చూసారా? కవల పిల్లలు 2 బాడీస్ ఉంటాయి, కానీ హార్ట్ మాత్రం మధ్యలో ఉంటుంది. ఇటు ఈ బాడీకి సంబంధించింది కాదు, ఈ బాడీకి సంబంధించింది కాదు. ఈ బాడీ చచ్చిపోతే బ్రతకదు నెక్స్ట్ బాడీ. అందుకని చెప్పేసి సర్జరీ చేసి ఈ రెండిటికి కాకుండా ఒక గుండెని ఒక్క బాడీలో వేసి ఇంకొక ప్రాణాన్ని వదిలేస్తారు. ఒకళ్ళు బ్రతకాలంటే ఒకళ్ళు, నీ ప్రాణం నా ప్రాణం దేవునితో అలా జంటగా అతికి వేయబడి ఉంది. నీ ప్రాణం తల్లడిల్లితే అక్కడ ఆయన తల్లడిల్లిపోతాడు. నీ ప్రాణం కదిలిపోతుంటే అక్కడ ఆయన కదిలిపోతాడు. కాకపోతే అంత దూరానికి మనం చూడలేం కదా.
నీ ప్రాణం కొంచెం అంట కదలాడినా అక్కడ ఆయన కదిలిపోతుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాణం చచ్చిపోతే అక్కడ ఆ ప్రాణం చచ్చిపోద్ది. అంత పెన వేసుకున్నాడు ఆయన నీ ప్రాణంతో నా ప్రాణంతో. అంత లోతుగా ఆ ప్రభుని చూడగలుగుతావా? నీ ప్రాణం ఆయన ప్రాణం ఒకటన్నంతగా ఆయన ప్రాణం ఎలా కొట్టుకలాడుతుందో ఆలోచించు. గుర్తుపెట్టుకో, నీ ప్రాణం తల్లడిల్లినప్పుడల్లా, నీ మనసు అలా చుక్కమన్నప్పుడల్లా అక్కడ కూడా వస్తుంది రియాక్షన్. అదే దావీదు అంటాడు, నా ప్రాణం తల్లడిల్లగా బూది గంతముల నుండి నేను ఎక్కడికెక్కడికైతే చెదరిపోతున్నానో, తిరుగులాడుతా ఉన్నాను, తరం పడుతున్నానో అక్కడి నుండి నీకు మొరపెడుతున్నా. నువ్వు 4వ వచనంలోనో 5వ వచనంలోనో 61వ కీర్తన నువ్వు అంగీకరించి ఉన్నావు. 5వ వచనం 4:5 యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును దేవా. నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యం నీవు నాకు అనుగ్రహించా. ఎక్కడి నుంచి మొరపెడితే? ఒక్కోసారి ప్రార్థించడానికి భాష రాదు, మూలుగులు రావు, అసలు నోటి నుండి మాట రాదు. అంతే, ప్రాణం ఆయన చేతుల్లో ఉంది. అందుకే మన ప్రాణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. శరీరాన్ని గాయపరిచేవానికి ఏం భయపడద్దు, అప్పగిచ్చేయచ్చు. ఎందుకంటే ప్రాణం ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని మీద నీ ప్రాణం తల్లడిల్లినప్పుడు దేవుని ప్రాణం తల్లడిల్లుతుందని జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రాణం తల్లడిల్లినప్పుడు మనం ఏమైతే మొరపెడతామో దేవుని వైపు చూసి, దేవుని మీద ఆనుకొని దేవుని వైపు చూసి మనం ఏమైతే విశ్వాసంతో మొరపెడతామో, కన్నీరు కార్చుతామో అది పరలోకమందుండి ఆయన వింటాడు. ఆకాశమందుండి నా మూలుగు విన్నావు అంటాడు దావీదు మరొక చోట. నా మొర ఆలకించావు, ఆలకించి ఉన్నత స్థలంలో నుండి చేయి చాపి నన్ను రక్షించావు అంటాడు దావీదు. మన ప్రాణం, అదే నీ ప్రాణం దేవుని ప్రాణం ఏకీభవించి పెనవేయబడినది. పెనమాముల కంటే స్ట్రాంగ్గా, కంటే ఎక్కువగా, కంటే బలంగా పెనవేసుకొని పోయి ఉన్నాడు ఆయన నీ ప్రాణంతో. అంత పెనవేసుకున్నాడు కాబట్టి విడిచిపెట్టలేక తన కుమారుని భూమి మీదకు పంపి మరలా కట్టేసుకున్నాడు. ఆదాం చేసిన పాపం అలా దూరం చేసింది. ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడు దేవుడు ఆలోచించండి. పాత నిబంధన కాలంలో అడ్డు తెర పెట్టుకొని ఎంత ఏడుస్తా ఉంటున్నాడు ఆయన. ఆ తెర ఉన్నంత వరకు నా బిడ్డల్ని ఎప్పుడు ముఖాముఖిగా చూడాలి, వాళ్ళు నన్ను ఎప్పుడు ముఖాముఖిగా చూస్తారు, ఏడ్చుకొని ఉంటాడా ఏమో. ఆ తెర అన్నప్పుడల్లా మనం చాటునికి వెళ్ళి ఏడుస్తాం కదా, అలాంటి చాటులాగా కనపడుతుంది ఆ తెర. నా బిడ్డలు నేను ఎప్పుడు ఓపెన్గా చూడాలి, ఎప్పుడు మనసులో నుండి ఒక స్వరం వినపడమే, లేకపోతే దేవుడు మోషేతో మాట్లాడడం, లేదా ప్రవక్తలతో మాట్లాడటం, లేకపోతే ఆయన దాసులతో మాట్లాడటం, వాళ్ళు వెళ్ళి ప్రజలతో మాట్లాడటమే. కానీ డైరెక్ట్గా దేవుడు మాట్లాడే చాయిస్ లేదు. ఈ తెర ఎంతవరకు ఉంటుంది ఈ అడ్డం? ఈ అడ్డు తొలగించాలని ఎంత బాధపడి ఉంటాడో కదా దేవుడు. పాత నిబంధన కాలంలో ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, కానీ ఆత్మలో ఆత్మ కలవదుగా. నియమాలు ఉన్నాయి, వాక్యం ఉంది, కానీ ఆత్మలో ఆత్మ కలిసే ఆప్షన్ లేదు కదా. మానవుడా దేవుని సమీపించలేడు, దేవుడా సత్యాన్ని దాటి సత్యాన్ని తిరస్కరించి మానవుని చేరలేడు. సత్యం అడ్డొస్తుంది, కృప చూపించాలా సత్యం అడ్డొస్తుంది, సత్యం చూడాలా పాపం అడ్డొస్తుంది. ఎంత వేదన పడి ఉంటాడో దేవుడు ఆ దూరానికి. అందుకే యేసుప్రభు వారు సిలువలో అన్నారు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావో. మనకి దూరమైన ఆ బాధని మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి యేసుప్రభు వారు సిలువలో ఆ మాట పలికారేమో. నేను ఇంతవరకు మీకు దూరంగా ఉన్నాను, ఇంతవరకు మీకు ఎడంగా ఉన్నాను, నాకు దూరంగా ఎలా ఉండగలవు అనే బాధని ఎక్స్ప్రెస్ చేసే మాటే అది. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు.
ఒకసారి మన హృదయాల్ని, మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందాం. నిజంగా మన హృదయము, మన ప్రాణము పెనవేసుకుని ఉన్నామని గ్రహించామా, లేకపోతే దూరంగా, ఎడంగానే, వేరుగానే, పరాయి వారంగానే ఉంటున్నామా? పరాయి వాళ్ళే భయపడతారు, బాధపడతారు. ప్రాణం ఏకీభవించిన వారు, పెనవేసుకున్న వారికి బాధ ఉండదు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నా ప్రాణం నీ ప్రాణముతో పెనవేసుకొని ఉన్నదని గ్రహించినట్లు నాకు ఆ విశ్వాసం దయచి, నాకు ఆ కృపవు, నా నేత్రాలు వెలిగించి నాకు సహాయపడని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.